మస్తాన్ సాయి కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని, మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ విస్తుపోయే వాస్తవాలేంటి, ఇంతకీ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది మేడం? అసలు తను డ్రగ్స్ ఎక్కడ తెస్తాడు, ఎవరికి ఇస్తాడు, అలాగే అమ్మాయిల్ని ఎట్లా ట్రాప్ చేస్తాడు, ఈ అమ్మాయిలకు సంబంధించిన ఈ అమ్మాయిల్ని ఎలా నయనా భయనా బెదిరిస్తాడా, లేకపోతే ఆశ చూపిస్తాడా, లేకపోతే డ్రగ్స్ ఇస్తానని చెప్తాడా, ఎట్లా చేసి వాళ్ళకి తెలిసి వీడియోలు తీస్తాడా, తెలియక వీడియోలు చేస్తాడా అనేది వాళ్ళ పెద్ద మిస్టరీగా ఉంది సొసైటీలో. అందరూ ఆలోచిస్తున్నారు ఈ 2 రోజుల నుంచి. లావణ్య హార్డ్ డిస్క్ ఇచ్చి కంప్లైంట్ చేసినప్పటి నుంచి ఇదంతా మనకి అర్థమవుతుంది. మరి దీంట్లో మరి ఇవి కఠిన వాస్తవాలు, ఇవి ఒప్పుకోక తప్పదు. అయితే తను ఏం చెప్పాడు అంటే, రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నేను వాళ్ళకి మద్యం తాగించి కానీ, లేదు అనుకుంటే డ్రగ్స్ ఇచ్చి కానీ, వాళ్ళతోటి డ్రగ్స్ ఇస్తానని చెప్పి కానీ, వాళ్ళతోటి నేను లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ వాటిని నేను వీడియో రికార్డింగ్ చేస్తా. ఎందుకు చేస్తా? మళ్ళీ మళ్ళీ వాళ్ళని బెదిరించి చేయడం, అలాగే డబ్బులు తీసుకోవచ్చు, అలాగే వాళ్ళు సమాజంలో ఎంతో కొంత కాస్త ఏదో ఒక హోదా ఉన్న వాళ్ళే అయి ఉంటారు, లేదు అంటే అతి సామాన్యులైనా ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా డ్రగ్స్ని సరఫరా కూడా చేయొచ్చు. ఇప్పుడు రెగ్యులర్ డ్రగ్ పెడ్లర్స్ ద్వారా చేస్తే పోలీసులు పట్టుకోవటం చాలా ఈజీ. ఈ డ్రగ్ పెడ్లర్కి మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలి. ఓకే. అదే ఈ ఆడవాళ్ళు అనుకోండి, వీళ్ళకి డబ్బులు ఇచ్చే పని లేదు, ఎందుకంటే వీళ్ళ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి. అందుకని వాళ్ళని ఈ విధంగా డ్రగ్స్ సరఫరాకి కూడా వీడు వాడి వ్యాపారం చేశాడు అనేది వాస్తవం. ఓకే, ఇది వాస్తవం, కఠిన వాస్తవం. ఇప్పుడు అసలు మేడం దాంతో పాటుగా అసలు మస్తాన్ సాయి ఉన్నత చదువులు చదివినటువంటి నేపథ్యంలో తనకున్నటువంటి టాలెంట్తో తాను వాట్సాప్ని ఉపయోగించుకొని కొంతమంది సెలబ్రిటీలకి బగ్ పంపించేవాడని, ఆ బగ్ త్రూ వారి ఫోన్లను హ్యాక్ చేసి వారి ఫోన్లో ఉన్నటువంటి ప్రైవేటు డేటాని కూడా ఇతను కలెక్ట్ చేసేవాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాస్తవం. ఇట్లాంటి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇప్పుడు తెలివితేటలు ఉంటాయి, తెలివితేటలు ఉండటం విషయం కాదు ఇక్కడ. ఆ తెలివితేటలు దేనికి వాడుతున్నారు అనేది విషయం. ఇప్పుడు వీడికి తెలివితేటలు ఉన్నాయి, వీడి తెలివి తక్కువడు కాదు. తెలివి తక్కువడైతే ఇంత వ్యవహారం ఎట్లా నడిపించేవాడు, ఇంతమందితోటి ఇన్ని సంబంధాలు ఎలా, ఇంత నెట్వర్క్, మామూలు నెట్వర్క్ ఇది, అసామాన్యమైన నెట్వర్క్ నడిపాడు. ఈ అసామాన్యమైన నెట్వర్క్ నడిపినందుకు గాను నడపటానికి వీడికి చాలా టెక్నాలజీ తెలుసు. ఈ టెక్నాలజీ ఏంటంటే, వీడు ఐఐటి చదివాడు అంటారు, మరి కంప్లీట్ అయిందో లేదో తెలియదు కానీ ఐఐటి స్టూడెంట్ వీడు. మా అబ్బాయి చాలా కష్టపడి అసలు ఒక రూమ్లో నుంచి బయటికి రాకోకుండా కష్టపడి చదివి ఐఐటి సీట్ సంపాదించాడని వాళ్ళ నాన్న కూడా చెప్పాడు కదా పోయినసారి. అయితే వీడికి తెలివితేటలు ఉన్నాయి, తెలివితేటల్ని దీనికి వాడాడు, ఈ ముదనష్టానికి వాడాడు. వాడేసరికి ఇదే తెలివితేటల్ని ఒక కొత్తది కనిపెట్టడానికి వాడి ఉంటే వీడికి బహుశా ఎంత మంచి ప్రైజ్ వచ్చి ఉండేదో. ఇప్పుడు ఈ నోబెల్ ప్రైజ్లు ఇవన్నీ వచ్చిన వాళ్ళు అంటే సమాజానికి ఉపయోగపడే తెలివితేటలు చూపించిన వాళ్ళకి వస్తాయి, వాళ్ళు గుర్తింపబడతారు. కేవలం నోబెల్ ప్రైజ్ అనే కాదు, ఎన్నో ప్రైజులు ఉన్నాయి, అవి వస్తాయి. కానీ వీడు ఈ ముదనష్టానికి వాడినందుకు ఇవాళ ఏంటి, ఇప్పటికి 3-4 సార్లు వెళ్ళినట్టున్నాడు జైలుకి. గుంటూరులోనే 2020లోనే కరోనా టైంలో వీడు సొంతగా డ్రగ్స్ తయారు చేశాడంట నల్లపాడులో ఒక అపార్ట్మెంట్లో. ఆ కేసులో ఒక ఎమ్మెల్యే కొడుకుండబట్టి వీడు తప్పించుకోగలిగాడు. సరే, అప్పుడైనా బుద్ధి వచ్చిందా వీడికి, నాకున్న తెలివితేటలు నేను దేనికి వాడాలి అని? వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నానని అందరికీ బిల్డప్ ఇచ్చాడు. వాళ్ళ నాన్న కూడా అదే అనుకుంటున్నాడు.
వాడికి పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. అయితే మరి వీడి విషయాలు ఎక్కడ అర్థమైందో ఆ భార్య వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వీడి పరిస్థితి ఇది. వీడు ఇంకా ఇది ఒక రకమైన మత్తు. ఇట్లా తెలివిని ఇలా వాడాలనుకోవటము. చాలామంది తెలివైన వాళ్ళని నేను బోల్తా కొట్టించాను అని, లేకపోతే ఇంతమందిని నేను నా అరచేతులు ఆడిస్తున్నాను అనే ఒక ప్లెజర్ ఉంది చూసారా, అది ఆ ప్లెజర్ రానేకూడదు. అది వచ్చింది అంటే మటుకు ఇక వాళ్ళు ఆ ప్లెజర్ చేతిలో కీలు బొమ్మలు. ఆ ప్లెజర్ కోసం ఏమైనా చేస్తారు. ఇలాంటి ప్లెజర్స్లో ప్యాకాట్ ఒకటి. అలాగే ఇప్పుడు క్యాసినోకి వెళ్ళారనుకోండి, ఇక వాళ్ళు రారు అక్కడి నుంచి బయటికి. అదొక ప్లెజర్, అక్కడ ఉంటేనే ప్లెజర్ వాళ్ళకి. ఇప్పుడు సరదాగా ఈజీ మనీకి అలవాటు పడటం, జల్సాలు. అయితే ఈ మానసిక తృప్తి ఉంది చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో తృప్తి ఉంటుంది. ఒక్కొక్కరు మంచి భోజనం చేస్తే మంచి తృప్తి వస్తుంది, కొంతమందికి మంచి బట్టలు వేసుకుంటే తృప్తి వస్తుంది, కొంతమందికి మంచి చదువుకుంటే తృప్తిగా అనిపిస్తుంది, కొంతమందికి తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తే తృప్తి వస్తుంది, కొంతమందికి మంచిగా వ్యాపారం చేసుకుంటే తృప్తి వస్తుంది. ఇలా కొంతమంది అభిరుచులు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా రకరకాల అభిరుచుల్లో ఉంటారు. మొన్న నాకు తెలిసింది, ఒక ఆయన చాలా పెద్ద జాబ్ చేసి ఫోటోగ్రఫీ నేర్చుకుని ఫోటోగ్రఫీ చేస్తున్నారు. ఇది కాలక్షేపానికి కాలక్షేపము, సంతోషానికి సంతోషము. అంటే అభిరుచిని బట్టి మనిషి కూడా సంతోషపడతాడు. మరి ఇలాంటి అభిరుచి పెట్టుకుంటే ఏమవుతారు? ఇప్పుడు పేకాట అభిరుచి ఉంది, సర్వనాశనం అయిపోతున్నారు. ఇట్లా మద్యపానం ఒకటి ఒక మితి మించింది అంటే ఏమవుతారు వాళ్ళు? అలాగే డ్రగ్స్, అలాగే గంజాయి, ఇవి ఏవైనా సరే మనిషి మట్టుకు సక్రమ మార్గంలో ఉండడు. అది ఏమైనా సరే అది సంపాదించుకోవాలి అంటే అక్రమ మార్గాలు తొక్కాల్సిందే, జల్సాలు చేయాల్సిందే. ఈ జల్సాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అడ్డదారులు తొక్కాల్సిందే, ఈజీ మనీ. ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్స్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ప్రభాకర్ రెడ్డి. వాడు చక్కగా గుంటూరు నుంచి వచ్చి ఏదో ఒక చిన్న హోటల్ లాంటిది, ఏదో పుల్లట్లు అని ఫస్ట్ ఒక హోటల్ పెట్టి, వాడు తర్వాత వరలక్ష్మి టిఫిన్స్ అని పెట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. బాగా డబ్బులు వస్తుంటే ఆడికి ఇడు దొరికాడు, ఎవరు? మస్తాన్ సాయి. ఇద్దరూ కలిసి పబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇక నెమ్మదిగా డ్రగ్స్ అలవాటు పడి, వాడికి పార్ట్నర్గా ఉన్న అమ్మాయి, ఆ ప్రభాకర్ రెడ్డి అనే వాడికి పార్ట్నర్గా ఉన్న అమ్మాయి వాడి మీద కేసు పెట్టి, అత్యాచారం కేసు పెట్టి, ఒకసారి డ్రగ్స్ కోసం జైలుకి వెళ్ళాడు, రెండోసారి ఆ అమ్మాయి విషయంగా వెళ్ళాడు. మరి రిలీజ్ అయ్యాడో లేదో తెలియదు. అసలు ఇవాళ ఈ పేరు రాకపోయి ఉంటే వరలక్ష్మి టిఫిన్స్కి, ఇవాళ ఒకప్పుడు పూర్ణ టిఫిన్స్ అని కృష్ణానగర్లో ఉంటుంది, దానికి ఎంత పేరు, వరలక్ష్మి టిఫిన్స్కి అంత పేరు వచ్చింది. ఒక టిఫిన్స్గా ఒక పేరు రావటం అనేది మామూలు విషయం కాదు అది. మరి చేతులారా చేసుకున్నాడు. ఏ తీగలాగినా వెళ్ళి ఆ డొంక ఎక్కడ వెళ్ళి కలుస్తుంది అంటే మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పక తప్పదు రిపోర్ట్లో. ఇప్పుడు ఒకటి చెప్పాడు అనుకోండి, దానికి అనుబంధంగా వీళ్ళ దగ్గర ఒక సమాచారం ఉందనుకోండి, ఈ సమాచారాన్ని అడిగితే దీనికి సమాధానం చెప్పే ప్రాసెస్లో ఇంకొక ఇవాళ అష్టదిగ్బంధంలో ఇరుక్కున్నాడు అంతే. ఓకే, మస్తాన్ సాయి. ఈ వివరాలు వెల్లడించక తప్పదు. ఇందులో ఎవరెవరు వస్తారో తెలీదు. కొంతమంది అంటం ఏంటంటే చాలామంది ప్రముఖులు వస్తారంటున్నారు, సినిమా యాక్టర్లు వస్తారంటున్నారు. వస్తారు, వస్తారా? ఇప్పుడు ఈ మస్తాన్ సాయితో ఫోన్ కాల్ మాట్లాడాడు శేఖర్ భాష. అబ్బో అసలు ఆయన చెప్పటం సుభాషితాలు ఆయన చెప్తే ఇంకెవరికి ఆ మాత్రం సుభాషితాలు ఎవరికి రావన్నట్లుగా నిన్న మొన్నటి దాకా ఒక మంచి షీల్డ్ వేసుకుని తిరిగాడు శేఖర్ భాష. అలాంటి శేఖర్ భాషకి మస్తాన్ సాయితో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మీకు నాకు మాట్లాడాల్సిన అవసరం రాని ఫోను మనం అయితే రీచ్ అవుతామా? అసలు నంబర్ తెలిసినా రీచ్ కావు, ఎవరిని అడిగినా రీచ్ కావు. మన ఎత్తు ధనం మన ముందు పోసినా మనం రీచ్ కావు. ఎందుకంటే ఎవరిని పట్టుకుంటే షాక్ కొట్టిద్దో, ఏది హై టెన్షన్ వైరో మనకు ఆ మాత్రం తెలియకుండా లేదు. నువ్వెందుకు వెళ్ళి పట్టుకున్నావు? రేపో మాపో నిన్ను పిలుస్తారు, పిలవకుండా మొదలు పెట్టరు. ఓకే, సో రిమాండ్ రిపోర్ట్లో అయితే ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచారు, అన్ని చెప్పి తీరాల్సిందే. ఓకే, ఒకవేళ చెప్పని ఉంటే కూడా
ఇప్పుడు వీడికి సంబంధించిన ఫోన్ ఉంది, ఆ ఫోన్ విశ్లేషించారనుకోండి, వీడు చెప్పని విషయాలు కూడా వస్తాయి దాంట్లో. ఓకే, పలానా వాళ్ళకి నువ్వు ఎందుకు కాల్ చేసావు, పలానా వాళ్ళు నీకెందుకు కాల్ చేశారు, నువ్వు చేసేదే డ్రగ్స్ వ్యాపారం, వాళ్ళు డ్రగ్స్ కాక ఇంక దేనికి నీకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు శేఖర్ భాష కూడా డ్రగ్స్ కోసమే కదా ఫోన్ చేసింది. ఓకే, అది కాల్ బయటకు వచ్చింది కదా. ఓకే, అట్లా ఈ రిమాండ్ రిపోర్టు వల్ల చాలామంది బతుకులు బయటపడేటట్లున్నాయి. పెద్ద మనుషులుగా చలామణి అయిన వాళ్ళు దొరికితేనే దొంగలు లేకపోతే దొరలు అన్నట్లుగా ఉన్నవాళ్ళు చాలామంది బయటకు వస్తారు. పైగా ఇంకొకటి, మొన్న కేపీ చౌదరి చచ్చిపోయాడు కదా, సూసైడ్ చేసుకుని. ఈ సాయంకాలం ఈ డ్రగ్స్ బయటకు వచ్చింది, పొద్దున్నే కేపీ చౌదరి సూసైడ్ చేసుకున్నాడు, సాయంకాలం ఇది వచ్చింది. వీళ్ళిద్దరూ పార్ట్నర్సే డ్రగ్స్ బిజినెస్ లో. మరి ఇట్లా ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో, ఇటువంటి ఎన్ని సంచలన అంశాలు ఇంకా వెలుగులోకి వస్తాయో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.